ఇంత నిండుగా సభ జరగడం అనేది 60 సంవత్సరాల క్రితం రూపొందించిన ఒక చిత్రాన్ని, ఒక సినిమా గురించిన ప్రసంగాల వేదిక, గాన వేదిక ఇందరూ కిక్కిరిసి కూర్చోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇటీవల విడుదలైన పంజానో అంజానో అది ఉంటే అది వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బంగారానికి ఎంత పాతపడ్డా దాని వన్నె తరిగిపోదు, విలువ తరిగిపోదు. మల్లీశ్వరి లాంటి చిత్రాలకు కూడా అదే వర్తిస్తుంది. డాక్టర్ బిఎన్ రెడ్డి గారు ఒకవైపు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరొక వైపు. ఈ ఇద్దరి మధ్యలో సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు ఒకవైపు. ఇది ఈ ముగ్గురి కలయికలో ప్రధానంగా వీరికి అనుబంధంగా ఎన్టీఆర్, భానుమతి రూపొందిన అపురూపమైన కళాఖండం. నేను ఇప్పటికీ ఒక గీత రచయితగా మారడానికి, గీత రచయిత సినీ గీతం తర్వాత ఒక గీత రచయితగా మారడానికి మల్లీశ్వరిలో నేను నా బిఏ మొదటి తరగతి చదువుతున్న రోజుల్లో విన్న మల్లీశ్వరి గీతాలే కారణంగా నేను మొదలుపెట్టాను. అందులో ఆకాశ వీధిలో హాయిగా దేశ దేశాలన్నీ ఈ గీతం. ఇందులో గగన సీమలదేలు ఓ మేఘమాల మా ఊరి గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిరావా. దీని ప్రభావంతో నేను బిఏ మొదటి తరగతి చదువుతున్నప్పుడే మేఘమా మేఘమా గగన వీణ మృదుల రాగమా అన్నా. ఇది పల్లవి. గగన వీణ మృదుల రాగమా, ఆకాశం అనే వీణకు మెత్తని రాగమైన ఓ మేఘమా సాగిపోమ్మని. ఇది కృష్ణశాస్త్రి గారికి తగ్గకూడదనే దృష్టితో రాసింది. ఎలా పెంచలేండి, కారణం 21 సంవత్సరాలు నేను ఆలస్యంగా పుట్టాను. ఈ చిత్రం కూడా ఈ 21 సంవత్సరాలు, ఈ చిత్రం జన్మించి నా తర్వాత 21 సంవత్సరాలకు నేను పుట్టాను. ప్రతి పాట నాకు నోటీస్. ఆ రోజుల్లో విద్యార్థులను కలుసుకున్నాను. భానుమతిని అనుకరిస్తూ పాడేవాడిని. ఇప్పుడు భానుమతిని అంటే వినాయకుడు తన వాహనాన్ని పంపించాడు వినడానికి. ఏమవద్దు రానండి, అర్థం చేసుకుంది. విన్నంతసేపు విన్నది, తర్వాత వెళ్ళిపోయింది. మనకంటే నయం.
దీక్షుడు చేరవేయండి. రైట్. 21 సంవత్సరాల తర్వాత ఈ మల్లీశ్వరి అంటే మధ్య మధ్య విన్నాను. ఇవాళ వైకే నాగేశ్వరరావుని యువకళావాహిని నేను మొదట అభినందించాను. 60 ఏళ్ల క్రితం రూపొందిన మల్లీశ్వరి చిత్రంలోని పాటలన్నిటినీ పాడిస్తూ ఒక్కొక్క పాటకు ముందు సముచితమైన వ్యాఖ్యానం ఎస్వి రామారావు గారిని చేయిస్తూ ఇది రూపొందించడం అనేది చాలా గొప్ప. అలాగే అంటే పాటల సంఖ్య ఎక్కువ ఉంది, అన్నింటిలో ఉండవు. బిఎన్ రెడ్డి గారు ఆయన మనస్తత్వం నాకు ఆ తర్వాత పూజాఫలం మొదలైన చిత్రాలు రాశాను. ఆయన ఏంటంటే ఒక పాట రాయడానికి వారం రోజులు కావాలి. నువ్వు గబగబా రాస్తే రేపు ఆలోచించడానికి ఇంకా అనేవాడు. అప్పుడు పల్లలు ఓ రోజు, కేరళలో 4 భక్తులు, 2 భక్తులు, ఈ రకంగా. ఇక కృష్ణశాస్త్రి గారితో రాయించింది 6 నెలల పాటు ఈ సంగీత రచన జరిగిందని నేను విన్నాను. 6 నెలల పాటు. ఇప్పుడు పూటకోది పాట ఉదయమే కదా, అదిగా ఆలోచించి పిండి. కాబట్టి ఇంతకాలం ప్రతి పాట కూడా పిల్లలు పాడే పాటలాగా కోతి బాబు పెళ్ళంట, కోయలతో మళ్ళీ మాలకి వస్తారా, జగన్నో తెస్తారా, కోతి బాబు పెళ్ళంట, ఎక్కడ గగన సీమలదే, దానికదే తెలుసు. కాబట్టి సన్నివేశానికి తగినట్టుగా, పాత్రకు తగినట్టుగా, ఇచ్చిన స్వరాలకు సంగీతానికి తగినట్టుగా పాటలు రాయించుకోవడం అనేది బిఎన్ రెడ్డి గారి గొప్పతనం. అలా స్వరరచన చేసిన వాడు సాధువుని రాయించుకోవాలి. మనసుల మల్లెల మాటలు అనే పాట ఉంది. దీన్ని సామాన్యమైనది కాదు. ఆనంద పారవశ్యంలో పాడే పాట అయితే మా కాలం వచ్చేసరికి నగ్గుంటే 4 మంది అనేవాడు. మా కాలం అప్పుడు మనకు మల్లెల మాలలు కన్నుల వెన్నెల డోలలు, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండును, ఎంత హాయి ఈ రేయి నిండెనో. దీని ప్రభావంతోనే ఇప్పుడు వరకు రామారావు గారు చెప్పారు ఏంటంటే, ఎందుకే నీకు ఇంత తొందర. ఇదేమో అసలు వెన్నెల డోలా అనే ప్రయోగం కృష్ణశాస్త్రి గారు చేశారు. డోలా అంటే ఉయ్యాల. అయినా విన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఏదన్నా అర్థం కాకపోతే ఇది అర్థం కాదు మాట తీసేయమంటారు. మా కాలంలో మొదలైంది. కానీ అప్పుడు అలాగా అంటే కృష్ణ బిఎన్ రెడ్డి గారికి ఏమాత్రం ఎన్నెళ్ళు సున్నెళ్ళు బాబుగా చాలా మూషిక క్రీడ నాకేం లేదు. అదేమి ఇక
చివరన మల్లీశ్వరి ఈ 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన యువకళావాహిని నాగేశ్వరరావు గారు ఎక్కడన్నా చెప్పండి. అయితే ఇప్పుడు ఇది ఒక ఒరవడిగా 60 ఏళ్ళు పూర్తయిన ఉన్నత శ్రేణికి ఉత్తమ శ్రేణికి సంబంధించిన అంటే ఏం లేదు. నా కోరుకుంటండి మీరు ఎలా చేశారో ఇది మల్లీశ్వరి 60 ఏళ్ల పండగ. మల్లీశ్వరి షష్ఠి పూర్తి మహోత్సవం. ఇక మీరు సప్తతి పూర్తి మహోత్సవం అంటే 70 ఏళ్ళు పూర్తి అయినవి ఉంటే చూడండి, లేక కిందికి రండి 50 ఏళ్ళు పూర్తిగా ఉన్నాయి, అవి చాలా దొరుకుతాయి. 60 ఏళ్ళవి మరికొన్ని అంటే మళ్ళీ ఉత్తమ శ్రేణికి చెందినవి కావాలి. సంగీత సాహిత్య సమలంకృతంగా ఉన్నటువంటి చిత్రాలు కావాలి. ఇక ఈ సందర్భంలోనే చివరన ఎన్టీఆర్, భానుమతి గారు, కృష్ణశాస్త్రి గారు, రాజేశ్వరరావు గారు వీళ్లను ముందు అభినందిస్తూ బిఎన్ రెడ్డి గారిని మరోసారి చెప్తూ, దీంట్లో ఎన్టీఆర్ని మించింది భానుమతి. భానుమతిలోని అహంభావుకత ఇందులో కనిపిస్తుంది. ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు, ఏంటిది ఇది అందు, ఎందుకు ఇలా అంటున్నావు అంది అక్కడ అప్పటి భానుమతి. కాబట్టి అప్పటి భానుమతి నుంచి నేర్చుకోదగ్గ విషయాలు మనందరికీ ఉన్నాయి. మనందరికీ అంటే మన స్త్రీరత్నాలకు ఉన్నాయని చెప్తూ మనం చేస్తాం.